హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో పండగకి అయితే ఊరికి వచ్చేసాము. వచ్చుడే రేగ్గాయలతో స్టార్ట్ చేసాము. చూసారా, వదిన వచ్చేసి పిల్లలకి భోగి పండ్లు పోయడానికి, అలాగే గడపలు పెట్టడానికి రేగి పండ్లు తీసుకురమ్మంది. మా వారు ఏం చేస్తారంటే, తెంపడంతో కష్టం కదా, ఎందుకంటే ఈ ముండ్లు ఒక్కసారి గుచ్చుకున్నాయి అనుకో మస్తు నొప్పి వస్తుంది. అది చాలాసేపు, ఒక రోజు 2 రోజుల దాకా తడతడా అంటది అన్నట్టు. అందుకే మా వారు అన్ని కింద రాలగొట్టారు. కిందికి వెళ్ళి అన్నీ ఏరాలి. చూసిరా, ఆ కింద పడ్డాయి కదా, అవన్నీ ఏరుకుంటా రావాలన్నట్టు. సరే సరే, సరే కానీ ఫాస్ట్గా 2 చేతులతో నేరు. సో మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తారు, నేను ఒక్కదాన్నే కాదు. సో ఫ్రెండ్స్, మీ పిల్లలకి భోగి పండ్లు పోస్తున్నారా? అండ్ సంక్రాంతి పండగ, కనుమ పండగ, భోగి ఇవి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది మాకు కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎందుకో చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అక్క వీడియోస్ పెట్టండి, బోరింగ్ అనిపిస్తుంది, విలేజ్కి వెళ్ళినప్పుడైనా వ్లాగ్స్ పెట్టండి అనేసి చాలామంది అడుగుతున్నారు. అందుకే షేర్ చేస్తున్నాను అండి. ఇక రేగి పండ్లతో స్టార్ట్ అవుతుంది మా విలేజ్ వ్లాగు. అండ్ ఊర్లో కూడా అందరినీ కలిసి రావాలండి అగ్రి గురించి చెప్పడానికి. అవి కూడా మీకు షేర్ చేస్తాను, ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. పొలాలు పంటల దగ్గర మాత్రం చాలామందికి ఊర్లో అటు కంపు ఉందేనాని రేగి పండ్లు బాగా కనిపిస్తాయి. ఇట్లా మునుపు అయితే మస్తు ఉండేటి అండి. మా బాపు నేను బాగా తీసుకొచ్చేటోళ్ళం అప్పుడు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు, అప్పట్లో మా చిన్ని, నేను, మా అబ్బిగడికి ఇట్లా వేయడం, మళ్ళీ ఈ మధ్యలో పోలే, మళ్ళీ వదినాం. ఇప్పుడు రేగి పండ్లు తీసుకొస్తున్నాం. ఇవి చిన్న రెగ్గాయలు మస్తు ఉంటాయండి, పెద్దవి కాదు, చిన్న రెగ్గాయలు మంచిగా అనిపిస్తాయి. ఊరికొస్తే ట్రాక్టర్లు, ఏమంటారు, ఎడ్ల బండ్లు ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి, కామన్ కదా. చూసిన వాళ్ళకి కూడా మస్తు వెరైటీ ఉంటుంది ఇట్లా తీస్తూ ఉంటాయి వీడియోలు, ఎందుకంటే అందరు చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అందుకోసం చూసిరా, పొజిషన్ ఇది ఎగ్జాక్ట్ పొజిషన్. నేను కట్టి పట్టుకుంటే మా ఆయన వేస్తుండు, నాకంటే మా ఆయనే ఎక్కువ పని చేస్తాడు ఇట్లాంటి పనులు. మా ఆయన కూడా ఊరిలోనే పుట్టి పెరిగిండు కాబట్టి తనకు కూడా నాకంటే ఎక్కువ పనులు వచ్చు. ఏమెల్లా కంప కంప కంప. ఓ చాలా ఉన్నాయి కదా ఇక్కడ, ఇంకా నేను తీయండి ఇవి. పాకెట్ నింపుతాడు మా ఆయన, మెల్లగా జారుతుంది, ముళ్ళు ముళ్ళు. సో ఫ్రెండ్స్, మీరు కూడా పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి పండగ అనేది కమెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్. నేను కూడా కొన్ని ఏరాలి, మా వారికి కూడా హెల్ప్ చేయాలి అందుకోసం. ఓకేనా, బాయ్ బాయ్.